ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియా పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రియమైన కుమారులముగా, మీ ప్రియమైన కుమార్తెలముగా యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా పాపము నుంచి విమోచింపబడిన వారమై, పాపపు బంధకముల నుంచి విడుదల సంపాదించుకున్న వారమై, పాపపు ఫలితమైన మరణము అన్న దాస్యము క్రింద నుంచి దేవా, ఆ కార్చబడిన అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా మీరు నన్ను మమ్మల్ని విమోచించి దేవా, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా మీరు నన్ను మమ్మ చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కరుణించండి. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి మీ సన్నిధానంలో ఇలాగూ మీ ప్రజలముగా మేము చేరి మీ నామమును గణపరచి, మీ నామమును ఆరాధించి, మీ నామమును పూజించి హెచ్చించడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మరి ఈ యొక్క శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కరుణించుము దేవా. పాటలు పాడేవాడిని బలపరచుమయ్యా. వాయిద్యాలు వాయించమని బలపరచుము దేవా. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షత దేవా మేము చూడలాగున మీరు సహాయము చేస్తురండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి ఇక్కడ జరుగుతున్న పరిచర్య ద్వారా కేవలం మీ నామమునకు మాత్రమే మహిమాఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి దేవా. పాటలు పాడేవాడిని బలపరచుము, వాయిద్యాలు వాయించేవాడిని బలపరచుము దేవా. నిలవబడుతున్న మీ దాసుని నన్ను బలపరచి పరము నుంచి కొంత అనుగ్రహించి మీ ప్రజల యొక్క ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీరుస్తురండి. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా మీరే సహాయము చేయండి దేవా. ఆరాధన వర్తమానము ద్వారా దేవా మేము ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలా దేవా? నా జీవితంలో, మా జీవితంలో మీరు జరిగిస్తూ వచ్చిన ఆత్మ సంబంధమైన మేలులను తలపోసుకుని ఆరాధించే గుంపులో ఉండే వారము గుండుటకు మీరు మాకు సహాయము చేస్తురండి. బలవర్తమానం ద్వారా దేవా, మీ యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మా మధ్య ఉంచబడి ఉండగా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 ప్రకారము దేవా, మమ్మను మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో బలను సమీపించినట్లు మీరే సహాయము చేస్తురండి దేవా. చివరి ప్రార్థన, చివరి ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగుంచండి దేవా. అట్లు ప్రత్యేకించి విజ్ఞాపన చేస్తున్నాం. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి దేవా. ఇంకా ఎవరైతే ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం వినబోతా ఉన్నారో అటు వారిని దర్శించుము దేవా. వారికి ఉన్న వివిధమైన ప్రశ్నలకు దేవా మీరే జవాబును దయచేస్తురండి దేవా. అట్లాగూ తండ్రి ప్రభువా, మీ సన్నిధి ప్రత్యక్షత మేము అనుభవించలాగున మీరే సహాయము చేయమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 427. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. సమాధానం, సంతోషము, సమాధానం, సంతోషము అనుభవించితి నేను, అనుభవించితి నేను. నేడు
పాపము చూపే ప్రభువాక్యమునా పాపము చూపే హృదయము విరిచే ఆయన ఆత్మా హృదయము విరిచే ఆయన ఆత్మా రుచబడి నేను ఒప్పుకొంటిని రుచబడి నేను ఒప్పుకొంటిని కోరితి రక్తము మదిలో కోరితి రక్తము మదిలో నేడు నేనా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను నేడు నేనా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను ప్రభు నా పాపము చూపించగనే ప్రభు నా పాపము చూపించగనే ఒప్పుకొంటిని కాపుకొనక ఒప్పుకొంటిని కాపుకొనక విశ్వాసముతో కన్నీటితో విశ్వాసముతో కన్నీటితో ఒప్పుకొనగా క్షమించే ఒప్పుకొనగా క్షమించే నేడు నేనా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను నేడు నేనా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను పడమటికి ఎంత దూరమో పడమటికి ఎంత దూరమో నా పాపమునంతా దూరపరచితివి నా పాపమునంతా దూరపరచితివి సముద్రాగా సముద్రాలోనా సముద్రాగా సముద్రాలోనా నా పాపము పడవేసే నా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను నేడు నేనా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగే మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగే నాశన గోతిలో నుండి లేపి నాశన గోతిలో నుండి లేపి నీవిపు వెనుక నా పాపములో నీవిపు వెనుక నా పాపములో పారవేసితివి నీవు పారవేసితివి నీవు నేడు నేనా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను నేడు నేనా రక్షకు నీనా మదిలో చేర్చుకున్నాను తుడచితిననే
ప్రభు నా పాపములు తుడచితినానే ప్రభు నా పాపములు జ్ఞాపకముంచు కొననని చెప్పే జ్ఞాపకముంచు కొననని చెప్పే మంచు విడచి పోయిన రీతి మంచు విడచి పోయిన రీతి నా పాపము తొలగించే నా పాపము తొలగించే నేడు నేనా నీనా మదిలో చేర్చుకున్నాను నేడు నేనా రక్షకునేనా మదిలో చేర్చుకున్నాను సమాధాన సంతోషము సమాధాన సంతోషము అనుభవించితే నేను అనుభవించితే నేను నేడు నేనా రక్షకునేనా మదిలో చేర్చుకున్నాను నేడు నేనా రక్షకునేనా మదిలో చేర్చుకున్నాను. పాట సంఖ్య 433, సాంగ్ నెంబర్ 433. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిణి కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిణి కరుణించుము ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను ఓ ప్రభుని వేదించితిన్ ఓ నాదా పాపిని క్షమించుము నీ చూడనై నిన్ను వేదించితిన్ ఓ నాదా పాపిని క్షమించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిణి కరుణించుము యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిణి లోకాచారం నీయో శోధించగా నా కాయమంతాయో క్షీణించెను లోకాశరం నీయో శోధించగా నా కాయమంతాయో క్షీణించెను ఆకాశ్రయంబు నీవే ప్రభు ఓ నాదా పాపిని మన్నించుము ఆకాశ్రయంబు నీవే ప్రభు ఓ నాదా పాపిని మన్నించుము దయగల యేసు
పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము నాదనము గణము నా సర్వము నా దేవా పాపముకై వ్యపరచితిన్ నాదనము గణము నా సర్వము నా దేవా పాపముకై వ్యపరచితిన్ ఓ దేవనేను దిక్తుండను సాధురితంబులను బాపుమా ఓ దేవనేను దిక్తుండను సాధురితంబులను బాపుమా దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము అందరు నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి అందరు నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి అందరు నన్ను విడువనంగను నా తండ్రి నా కాసయం అందరు నన్ను విడువంగను నా తండ్రి నా కాసయం దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ఓ యేసువా దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము ఈనాడు నీ మాట నీ విందును ఎన్నాడు నిన్ను విడువను ఈనాడు నీ మాట నీ విందును ఎన్నాడు నిన్ను విడువను ఈనాడు నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు వ్రాయుము ఈనాడు నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు వ్రాయుము దయగల యేసు
పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. సాంగ్ నెంబర్ 447. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను సర్వాధికారియో సర్వోన్నతుడైన సర్వాధికారియో సర్వోన్నతుడైన గొర్రె పిల్లోత్సవ సమయము వచ్చెను రండి సీత పడెను వధువు శుభ్రకాశము గల సీత పడెను వధువు శుభ్రకాశము గల నిర్మలవస్త్రములతో నాలంకరించుకొనె నిర్మలవస్త్రములతో నాలంకరించుకొనె సమయము వచ్చెను రండి గొర్రె పిల్ల సమయము వచ్చెను రండి పరిశుద్ధులానీతి క్రియలే వస్త్రములు పరిశుద్ధులానీతి క్రియలే వస్త్రములు గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు గొర్రె పిల్ల సమయము వచ్చెను
చేసే సమయంలో లేచి నిలబడి పాడుకుందాం చివరి చరణం మాత్రం. శ్రీ యేసుక్రీస్తుండే సంఘం నాకు శిరస్సు, శ్రీ యేసుక్రీస్తుండే సంఘం నాకు శిరస్సు, వాక్యాలకము తోడా శుద్ధి పరచుచుండే, వాక్యాలకము తోడా శుద్ధి పరచుచుండే, గొర్రె పిల్ల దేవా ఓత్సవా సమయము వచ్చెను రండి, గొర్రె పిల్ల దేవా ఓత్సవా సమయము వచ్చెను రండి. ప్రభుని ఆరాధించక మునుపు మన భాగమును చదువుకొని దాన్ని ధ్యానించి మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కనుక ఇక్కడ మనము చూస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను మనము దేనితో కూడా సరిపోల్చలేము కదా. దేవుని ప్రేమను ఏంటంట దేనితో కూడా మనము సరిపోల్చలేము. ఎందుకు అనంటే ఇక్కడ ఈ యొక్క మాటను ఆధారము చేసుకొని దేవుడు మనకు మన జీవితములో అనుగ్రహిస్తా వచ్చిన ఆత్మ సంబంధమైన 5 గొప్ప అనుభవాలు లేదా గొప్ప బహుమానములని చెప్పచ్చు కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడిచ్చే బహుమానములు ఈ లోకములో దొరకవు. ఏం పండు? దేవుడిచ్చే బహుమానాలు మీ ఇంట్లో కొనుక్కొని వస్తావు కదా. దేవుడిచ్చే బహుమానాలు ఏంటంట ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకవు. బహుమానం అంటే ఏంటి అర్థము? గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఏంటి అర్థము? ఏం తమ్ముడు, ఏంటి గిఫ్ట్ అంటే? అన్న గలాసులు, చెంబులు, తటలు ఇవన్నీ అన్నా అదేనా? ఏంటి గిఫ్ట్ అంటే? ఇప్పుడు నువ్వు పండుగకు గిఫ్ట్ ఇచ్చినావు అనుకో, మళ్ళీ అడుగుతావా? అంటే ఏంటి అర్థము? గిఫ్ట్ అంటే ఏంటంట? తిరిగి అడగకూడనిది. తిరిగి అడగకూడదు, అంతే.
అది ఎంత విలువైనదైనా సరే దాన్ని ఏం చేయకూడదంట, తిరిగి అడగకూడదు. కానీ ఇది ఇక్కడ చూస్తే మనము లోక సంబంధమైన విషయానికి వస్తే సాధారణంగా ఏం జరుగుతుందంట, గిఫ్ట్ అన్నది తిరిగి ఆశపడే అనుభవం. ఎక్కడ గిఫ్ట్ ఇచ్చినా కూడా, ఇప్పుడు ఒకవేళ భార్య గిఫ్ట్ ఇచ్చింది అనుకో భర్తకి, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఉదాహరణకి చూస్తే రాహేలు జీవితంలో, రాహేలును గురించి క్షమించండి, లేయా తన జీవితంలో ఏం చేస్తూ వచ్చిందంటే, కుమారుని కన్న తర్వాత ఆమె అన్నది ఏంటంట, నేను నా భర్తకి 3వ కుమారుని కన్నాను కాబట్టి అతడు నన్ను హత్తుకొనును అని అనుకుందంట. ఎవరు? లేయా. కాబట్టి మనము చూస్తే లేయా భౌతికంగా తన జీవితంలో జబ్బు కలగలిగిన స్త్రీ. కంజక్టివిటీస్ అంటారు, అంటే ఎప్పుడు కూడా కళ్ళల్లో నుంచి ఏమొస్తూ ఉంటాయంట, నీళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి అట్లాంటి అనుభవం కలిగిన ఆమెని యాకోబు, వాస్తవానికి చూస్తే యాకోబు లేయాను ప్రేమించి పెళ్లి చేసుకోలే, కానీ యాకోబు ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట, రాహేలును ప్రేమించాడు. కాబట్టి మనం మన జీవితంలో ఈ లోకములో ఎన్నో రకాలైన బహుమానముల గురించి మనం చూడగలం, కానీ అయితే యేసు క్రీస్తు ప్రభువు వారు ఇచ్చే బహుమానము ఎక్కడ కూడా దొరకవు. రెండవది, అది ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటి బహుమానం. దేవుడిచ్చే బహుమానాలు మనుషుల దగ్గర దొరకవు. దేవుడిచ్చే బహుమానాలు కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి కదా. అట్లాగూ దేవుడు ఇచ్చిన, మనకిచ్చిన ఒక 5 అద్భుతమైన బహుమానముల గురించి నేను మీకు పరిచయం చేసి ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి గట్టిగా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము దాకా. రైట్, ఏంటంట, ఏర్పరచుకొనెను. కాబట్టి ఈ ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చూస్తే దేవుడు మనకిచ్చిన మొదటి బహుమానం ఏర్పాటు, లేదా దేవుడు మనల్ని ఏర్పరచుకోవడం. ఏర్పరచుకోవడం అంటే ఏంటి? ఏర్పరచుకోవడం అంటే ఏరుకోవడమా? కాదు. ఏంటి ఏర్పాటులోనికి తీసుకొని రావడం, ఏర్పరచుకోవడం అంటే? దేవుడు పాపపు జీవితములో జీవిస్తూ ఉన్న మనుష్యుని తన వంటి వాడిగా, తనలాగా జీవించడం కోసమై దేవుడు మన జీవితాలను మార్చే ఒక పద్ధతే ఏంటంట, ఏర్పాటు చేసుకోవడం లేదా ఏర్పరచుకోవడం. దేవుడు చాలా మందిని ఈ భూమి మీద ఏర్పరచుకుంటా వచ్చినాడు. వారిలో మొట్టమొదటి మానవుడు, దేవుని చేత ఆశీర్వదింపబడతా వచ్చిన మానవుడు, ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఎవరంట ఆయన? దేవుని చేత ఆశీర్వదింపబడిన మొట్టమొదటి మానవుడు. పండు ఎవరు? ఇద్దరు కరెక్ట్ కాదు. ఎవరంట? అబ్రహాం. కాబట్టి అబ్రహామును గురించి ఏ పుస్తకంలో రాయించబడింది? రైట్, ఎక్కడంట?
ఆది కాండంలో రాయించబడతా వచ్చింది. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1. ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలంట? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే, ద లైఫ్ ఆఫ్ సపరేషన్. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఒక ప్రత్యేకమైన గుంపులోనికి అబ్రహామును దేవుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు కదా. మనం మన జీవితాలు చాలాసార్లు అంటాం, ఏమని అంటామంటే, అయ్యో క్రైస్తవం అంటే అదేంటో ఇదేంటో అని అంటారు. కానీ క్రైస్తవం అంటే ఏంటంటే పీపుల్ ఆఫ్ సపరేషన్. ఇది దేవుడు చూపించిన ప్రణాళిక, మనుషులు చూపించే ప్రణాళిక కాదు. దేవుని ఏర్పాటులోనికి ఒక వ్యక్తి ఉన్నాడంటే వస్త్రధారణ వేరుగా ఉంటుంది. మనము చూస్తే ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసు ఎవరో అని చూడగోరినాడు ఒక వ్యక్తి. ఎవరంట ఆయన? పండు, ఎవరంట ఆయన? ఎవరైతే చెప్తే చెప్పడమేనా? లూకా సువార్త 19వ అధ్యాయం లేక అబ్రాహాం ఇంటికి వచ్చినాడు. ఎవరున్నారంట అక్కడ? జక్కయ్య ఉన్నాడు. జక్కయ్యకు ఆశ కలిగింది దేవుడు ఎవరో చూడాలని. కానీ దేవుడు ఎవరో గుర్తెరగలేని స్థితిలో ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకనంటే అక్కడ ఉన్న వారంతా, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కూడా, వారి వస్త్రధారణ ఎలాగుందంట? ఆయన వలే ఉంది. అయ్యా వీరిలో ఎవరు యేసయ్యా గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. కాబట్టి మనం మన జీవితంలో ద లైఫ్ ఆఫ్ సపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ద లైఫ్ ఆఫ్ చూజన్. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడా, దేవుడు మనల్ని ఏర్పరచుకొని లేడా అని తెలియజెప్పే ఒక చిన్న మాట ఏంటంటే మన వస్త్రధారణ ఎట్లా ఉంది. మనం మందిరానికి వచ్చినప్పుడు ఎట్లాంటి వస్త్రాలు వేసుకుంటున్నాం కదా. నిన్ననో మొన్ననో రేచల్ చూపించింది, ఇక్కడ అంతా చినిగిపోయిన టీషర్ట్ వాల్యూ ఎంతంట? 20,000. ఎంత? 20,000. ఇట్లా మంచిగా ఉన్నాయనుకో దాని కాస్ట్ ఎంతంట? ఒక 500, 1000 రూపాయలు, 2000. అంటే చిరిగిపోయిన దానికి ఏమైపోయింది? విలువ పెరిగిపోయింది. మనలాంటి మూర్ఖులు, రక్షింపబడిన మనలాంటి మూర్ఖులు వాటిని కొనడం వలన వాటి విలువ ఏమైపోయిందంట? పెరిగిపోతా వచ్చింది. ప్రియమైన యవన సహోదరుడా, ప్రియమైన యవన సహోదరి, నీవు వేసుకుంటూ ఉన్న వస్త్రాలు ఏం చేస్తాయంట? నేను వేసుకుంటూ ఉన్న నా వస్త్రాలు నీవు క్రైస్తవ జీవితంలో జీవిస్తూ ఉన్నావా లేదా అనేది తెలియజెప్తాయి కదా. చాలా మందికి ఏమి ఇష్టం? కప్పుకోవడం అంటే ఇప్పుకోవడమే ఇష్టం కదా. కాబట్టి మనం మన జీవితంలో నేర్చుకోవాలి. అబ్రహాము జీవితంలో అబ్రహాం ఏం చేస్తా వచ్చు అంటే దేవుని ఏర్పాటులోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? దేవుని ఏర్పాటులోనికి. దేవుడు అన్నాడు, అయ్యా నీవు లేచి ఎక్కడి నుండి? ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేయాలా? మనము లేవాలా. మనం మన జీవితంలో చాలా మంది ఏం చేస్తారంటే రక్షింపబడిన తర్వాత ఒక పాపంలో చిక్కుబడితే అక్కడే ఉంటారు. మొదటి రోజు బైబిల్ చదవలేదు, రెండో రోజు చదవరు, మూడో రోజు చదవరు, 4, 5, 6 అట్లా 6 రోజులు చదవకపోతే 7వ రోజు ఏ ముఖం పెట్టుకొని వస్తావు? మందిరానికి రావడానికి ఇష్టమే ఉండదు, పనేం ఉండదు. అట్టని ఒకవైపు మందిరానికి రావాలన్న ఆశ ఉన్నా కూడా రాలేం. ఎందుకు? సిగ్గు. దేవుణ్ణి నేను ఎట్లా చూడాలా? 6 రోజులు బైబిల్ నా చేతిలో ఉండి బైబిల్ చదవకోకుండా ఉన్నానే. 1వ రోజు మిస్ అయినా, 2వ రోజు మిస్ అయినా, 3వ రోజు మిస్ అయినా, 4, 5, 6 రోజులు మిస్ అయినా నేను ఎట్లా దేవుని సన్నిధికి రాగలను అన్న ప్రశ్నలు మనలో వస్తాయి. ఇదే ఎక్కడ ఉన్నా జీవితం అక్కడే అంటే. అయితే ప్రభు అన్నాడు అబ్రహాముతో, అబ్రహామా నువ్వేం చేయాలా? మొట్టమొదటిగా స్టాండప్. నువ్వు లేయాల. మొట్టమొదటిగా పడిపోయిన స్థితి ఉంటుంది. మనుషుడు సాధారణంగా లోకంలో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి పాపం పెరిగిపోతూ ఉన్న ఈ దినాల్లో మనల్ని మోసపరుస్తూ ఉన్న మన హృదయం మనల్ని పాపంలోనికి నెట్టివేస్తుంది. అయితే మన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్చిన అమూల్యమైన కలువరి సిలువ రక్తం మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. 1వ రోజు పడిపోయి ఉండొచ్చు, 2వ రోజు పడిపోయి ఉండొచ్చు, 3వ రోజు పడిపోయి ఉండొచ్చు. అయితే 4వ దినమున నువ్వు ఏం చేయాలంట? లేచి ప్రభు దగ్గర రావాలి. ప్రభువా మొదటి రోజు పడిపోయినా, 2వ రోజు పడిపోయినా, 3వ రోజు పడిపోయినా, మొదటి రోజు ప్రార్థన లేదు, బైబిల్ లేదు, 2వ రోజు ప్రార్థన లేదు, బైబిల్ లేదు, 3వ రోజు ప్రార్థన లేదు, బైబిల్ లేదు. నా జీవితంలో నేనే ఏమై ఉన్నానంట?
పడిపోయి ఉన్న నన్ను లేవనెత్తయ్యా అని ఏం చాలా అడగా. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవుని ఏర్పాటులోనికి ఎలా వచ్చాడంటే ఇదే. దేవుడు అన్నాడు అబ్రహాంతో దేవుడు అన్న మాట ఒకటే, యు స్టాండ్ అప్ అన్నాడు. స్టాండ్ అప్ అండ్ యు కమ్ అవుట్ ఆఫ్ ది నేషన్. అక్కడ మూడే మాటలు ఉన్నాయి. మొదటిగా నువ్వు లేయి అన్నాడు. రెండవది నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని, నీ స్నేహితుల ఇంటిని, నీ దేశమును నువ్వేం చేయాలంట, విడిచిపెట్టు అన్నాడు. ఇది రెండవది. మూడవది చివరిది ఏంటంటే అక్కడ అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట, నేను నీకు చూపించు దేశమునకు అన్నాడు. దేవుడు మనందరికి ఒక దేశం ఉంది తెలుసండి. మనకు కూడా ఒక దేశం ఉంది. ఏం దేశం అంటే అది ఏం దేశానికి మనం ఎందుకు వచ్చినావు? నువ్వు మందిరానికి ఎందుకు వచ్చినావు పండు? స్కిట్స్ డ్యాన్స్ కోసం, వాక్యాలు, ఇంకా నువ్వు దాంట్లో కోసం వచ్చినావు. నువ్వు ప్రభాస్ ఎందుకు వచ్చినావు? దేవుని కోసం వచ్చినావా? దేవుని కోసం దేవుని దగ్గరికి వచ్చినావా? ఓకే. ఎందుకు వచ్చినాం మనం? ఆరాధించడానికి. ఇంకా వాట్ ఈస్ ద ఎయిమ్? మనం మందిరానికి రావడానికి ఒక కారణం ఉంటుంది, స్కూల్ పోనీకి ఒక కారణం ఉంటుంది. ఏముంటుంది? స్కూల్ పోయిన తర్వాత చదువుకోవాలా, మంచి మార్కులు తెచ్చుకోవాలా, పెద్ద అయితే ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలా. అది 10,000, 20,000, ₹1,00,000 అది పక్కన, ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి. మరి మందిరానికి ఎందుకు వస్తాను? యాడికి పోవడానికంట? పరలోకం పోవడానికి కదా. మన దేశం ఏంటంట? పరలోక దేశం. పరలోకము నా దేశము, పరదేశినే నీలామయలోకమేగా నేను యాత్రికుడాను. ఎక్కడికంట మనం పోయేది? పరలోకం. అందరూ పోతారా మరి? కొంతమంది. దేవుడేమో అందరి కోసం ఏర్పాటు చేసినాడు పరలోకాన్ని కూడా, అయితే చాలా మంది రాలేదు. మనం ఎందుకు మొట్టమొదటిగా ప్రభువుని ఆరాధించాలంటే ఆయన మనకిచ్చిన అద్భుతమైన బహుమానం. దేవా నీవు నన్ను ఏం చేసి ఉన్నావు? ఏర్పరచుకున్నావు. ఇదే మాట ఆరాధించాలా. దేవా అబ్రహామును ఏర్పరచుకున్నావు. అబ్రహాముతో చెప్పావు, అయా నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల ఇంట నుండి బయటికి రా అన్నావు. ఏమన్నావు? నేను నీకు చూపించు దేశమునకు నువ్వు రా అని నీవు చెప్తా వచ్చావు. అలాగే నా జీవితంలో పాపములో పడిపోయి పాపములో జీవిస్తూ ఉన్న నన్ను నీవు ప్రేమించి నాతో నీవు పలికిన మాట, నీవు లేయి లోకము నుండి వేరుగా అన్నావు. ఇదే ద లైఫ్ ఆఫ్ సపరేషన్ స్పీక్స్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ చూజన్. కాబట్టి ప్రత్యేకమైన జీవితము, ప్రత్యేకంగా జీవించే ఈ జీవితమే ఏ జ్ఞాపకం చేస్తూ ఉందంట మనల్ని, అయ్యా దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. చాలాసార్లు మనం మరచిపోతాం. అయ్యా నువ్వెవరు క్రీస్తునందంటే, ఏమో యేసులో నేనేమైనానో నాకే తెలియదు అన్న జీవితం మనకుంటుంది. క్రీస్తు యేసునందు ఉంటే నీవెవరు అంట? మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మనం ఎవరమంట పండు? ఎవరమంట మనము? యేసయ్య బిడ్డలం. ఎవరమంట? ఏర్పరచబడిన వారము. ఎవరమంట? ఏర్పరచబడిన వారము. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నన్ను, లోకములో ఉన్న నన్ను, పడిపోయిన నన్ను, లోకపు పాపములో జీవిస్తూ ఉన్న నన్ను నీవు ఏర్పరచుకున్నావయ్యా, అందును బట్టి ఏం చేస్తున్నాను? నేను ఆరాధిస్తున్నా అని చెప్పాలా. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. ఇది మొదటి మాట మాత్రమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారం మొదటిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. రండి ఇక్కడే రాయించబడింది రెండవ మాట. రెండవ మాట ఏంటంట? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై. ఏంటంట? రెండోదిగా చూస్తే హోలీ అండ్ బ్లేమ్లెస్. మొదటిగా పరిశుద్ధత, రెండవది ఏంటంట? నిర్దోషులము. ఇక్కడ చూస్తే ఆదికాండము 39వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరంట ఆయన? మీరు అనుకోవచ్చు, ఏందన్నా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళం ఆదికాండం 39 అంటావు, ఆదికాండం 37 అంటావు, ఆదికాండం ఇవన్నీ 7 ఏళ్ల మందిరం, 5 ఏళ్ళు, దాదాపుగా 8 ఏళ్ళు అయింది మందిరం పెట్టి. 5 ఏళ్ల నుంచి వస్తున్నాయి కూడా. సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? 50 వారాలు ఉంటాయి. 50 ఇంటూ 5 సంవత్సరాలకి వేస్తే 250 వారాలు. ఎన్నో 250 వారాల్లో మనం ఆరాధించే ఆరాధన మాటలు కొత్తగా ఉంటాయి, కానీ వ్యక్తుల జీవితాల ఉదాహరణలు ఒకటే.
నేను చచ్చేదాకైనా ఈ విషయాలే చెప్పాల్సిందే. ఒక వ్యక్తిని ఉదాహరణగా దేనికోసం తీసుకుంటామంటే మనకు అర్థం అవ్వడం కోసమై కదా. కాబట్టి ఆదికాండం 39వ అధ్యాయంలో ఎవరు కనపడతారు మనకు? యోసేపు కనపడతాడు. ఇప్పుడు చెప్పాలా ఎవరు కనపడతారు? కాబట్టి యోసేపు తన జీవితంలో, యోసేపు ఇక్కడ ఆదికాండం 39వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏ దేశంలో ఉన్నాడంట? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఎలాగున్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చిన తర్వాత తన పనిని బట్టి ఆ యజమానుడు ఏం చేస్తూ వచ్చాడంట అన్నాడు. ఏమన్నాడు? పోతీఫరు, అయ్యా నీవు నా ఇంటి అంతటికి ఎవరంట? అధికారివి అని అన్నాడు. నా ఇంట్లో ఏముందో ఏం లేదో ఎంత అయిపోతుందో నాకు తెలీదు, అయితే ఇల్లంతటికి అధికారివి నీవే అన్నాడు. అట్లాంటి సమయంలో పోతీఫరు భార్య యోసేపుని ఏం చేస్తూ వచ్చిందంట? బలవంతం చేస్తూ వచ్చింది కదా. బలవంతం చేస్తే యోసేపు అన్న మాట ఏంటి? ఆయన ఒకటే మాట అన్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి నా దేవునికి విరోధముగా, ఇది చూడ, ఎవరికంట విరోధము? నా దేవునికి విరోధముగా నేను ఎట్లా పాపము చేస్తాను అన్నాడు. పరిశుద్ధత అంటే మనం ఏమనుకుంటాం తెలుసండి? తెల్లని బట్టలు కట్టుకున్న వాళ్ళంతా పరిశుద్ధులు కాదు. తెల్ల బట్టలు కట్టుకొని హృదయము పరిశుద్ధపరచబడకుండా ఉంటే, హృదయంలో మట్టి మలినము మస్టు అంతా ఉన్నదనుకో, మనం ఏడుంటాం తెలుసండి? పాతాళంలో కూడా స్థలం ఉండదు. అర్థమైందా? పాతాళంలో స్థలం ఉంటే దేవునికి స్తోత్రం. ఎందుకు? కనీసం పాతాళంలోనైనా ఉంది అని అనుకోవచ్చు, కానీ అక్కడ కూడా ఉండదు. అంత ఘోరాతి ఘోరమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు పొరపాటును కూడా క్షమించాడు. ఇప్పుడు ఏదో వాక్యమే వినలే అట్లాంటి వాళ్ళకి ఏదో దేవుని దగ్గరికి అయ్యా నా కాడికి వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు రాలే అని అనొచ్చు. మందిరానికి వస్తూ ఉండి, బైబిల్ పట్టుకొని ఉండి, ప్రార్థన చేస్తూ ఉండి, దేవుని మందిరానికి సమీపముగా ఉండి వాక్యం వింటూ మరి మన జీవితంలో యోసేపు వలె జీవించలేదనుకోండి, మనం ఎవరమంట? మనమే ఆ దినాల్లో ఎవరన్నాడు? పౌలు అన్నాడు. ఏమన్నాడు? అయ్యా పాపుల్లో నేను ప్రధానుడను అన్నాడు. మనం ఎవరమంట? పౌలు కంటే ముందు మన స్థానమే. ఇంకా కాబట్టి మనం మన జీవితంలో చూస్తే ఈ ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు ఒకే ఒక మాట అన్నాడు, శ్రేష్టమైన మాట, నా దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము చేస్తాను అన్నాడు. పాపము చేయలే, పాపము చేయడానికి అవకాశం ఉండి పాపము చేయకుండా యోసేపు జీవించాడు. మన జీవితాల్లో దేవుడు ప్రశ్నిస్తాడు, అయ్యా నువ్వు పాపము చేయకూడదనే నీ చుట్టుపక్కల అన్ని పరిస్థితులు పెట్టాను, కానీ మనం ఏం చేస్తున్నాం? పాపము చేయడానికి ఒక పరిస్థితిని తీసుకొని వస్తున్నాం. ఉదాహరణకి చెప్పమంటారా? ఉదాహరణకి చెప్తాను. దేవుడు ఎంతో ప్రేమించి మనకు గుడ్డితనం ఇచ్చినాడు. ఏంటంట? ఎంతో ప్రేమించి మనకు గుడ్డితనం ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు అంటే, నీకు నాకు కళ్ళు బాగా కనబడితే టీవీ చూసి 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 నరకానికి పోతామని దేవునికి తెలుసు. ఏంటంట? నరకానికి పోతామని దేవుని తెలుసు. దేవుడు నిజంగా ప్రేమించే గుడ్డితనం ఇచ్చినాడు. విడిచిపెడతామా? ఈయన నుంచి కనపడలేదని ఇట్ట పెట్టి చూస్తాం. ఏంటంట? టీవీ లోపల కళ్ళులో ఆ టీవీ ఉంటుంది, ఇట పెట్టి చూస్తాం. ఎంత పాపపు జీవితము! దేవుడు అన్నాడు, అరే నేను నిన్ను ప్రేమించి, అమ్మా నేను నిన్ను ప్రేమించి నీకు గుడ్డితనం ఇచ్చింది ఎందుకంట? నీ పాపము ఎక్కువ అవ్వకుండా, నీ పాపము నుంచి నువ్వు బయటికి రావాలని నేను నీకు ఆ స్థితిని ఇచ్చాను అని అంటే, మనం ఏం చేస్తూ ఉన్నాం? పాపమునే ప్రేమిస్తూ ఉన్నాం. అయితే యోసేపు జీవితం చూస్తే యోసేపు ఎట్లున్నాడంట? నిర్దోషిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి రెండవదిగా మనం ప్రభువును ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏమని ఆరాధించాలా? దేవా, మొదటిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావు, రెండవది నీవు నాకేమిచ్చావు? పరిశుద్ధతనిచ్చావు. ఇంకేంటట? నిర్దోషిగా నన్ను నిలవబెడతా ఉన్నావయ్యా అని ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. మనకు తెలియకుండా చాలాసార్లు మనం పాపములో పడతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంట? పట్టుకుంటాడు. మనం అనుకుంటాం, అయ్యో ఇది నా జ్ఞానం వల్ల చేసిన, ఇది నా బలం వల్ల చేసిన, ఇది నాకున్న అనుభవాన్ని బట్టి చేసిన. కాదు, దేవుడు చేశాడు కదా. ఒక వ్యక్తి పాపములో పడకుండా, తన కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఈ సంవత్సరం నాకు వాగ్దానం. ఏంటంట? ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనకు చాలాసార్లు అర్థం కాదు ఆ పరిస్థితి.
అయ్యో దేవుడు నన్ను కాపాడుతున్నాడా? ఎస్, దేవుడు కాపాడుతున్నాడు కాబట్టే మన అడుగులు ఏమవ్వట్లేదంట, చిక్కుపడట్లేదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే మన పాపముల సంఖ్య కాబట్టి రెండోదిగా ప్రభుని ఆరాధిస్తా ఉన్న సందర్భంలో ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, మొదటిగా నీవు నన్ను ఏర్పరచుకున్నావు. రెండవది ఏంటంట, నన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా ఏం చేస్తా ఉన్నావు? నిలవబెడతా ఉన్నావయ్యా. నిర్దోషిగా నన్ను నీవు నిలవబెడతా ఉన్నావయ్యా. ఎంత గొప్ప దేవుడవు అని ఏం చేయాలా? ప్రభుని ఆరాధించాలి. రండి మూడో అనుభవంలోనికి వెళ్దాం. మూడో అనుభవం ఇక్కడే రాయించబడతా వచ్చింది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఇక్కడ ఏం రాయించబడతా వచ్చిందంట, ఆయన క్షమించండి, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప. ఏంటంట? కృప. కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వాటికి అర్హతనివ్వడం. ఉదాహరణకి చెప్తాను, మనకు అయ్యా నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యా, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏముండదు, సాధారణంగా రేషన్ కార్డు ఉండదు అంటారు. అట్లాంటి మనకు రేషన్ కార్డు ఇవ్వడం ఏంటంట? కృప, అధికారుల కృప అంటారు. కాబట్టి అట్లా మనం మన జీవితంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, దేవుడు మనల్ని ప్రేమించి మన మీద తన కృపను కుమ్మరిస్తా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, అన్న ఎట్లా సాధ్యమన్నా అని. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనకు అక్కడ ఒక గొప్ప వ్యక్తి కనపడతాడు. ఎవరంట ఆయన? సౌలు. ఎవరో కాదు, సౌలు. కాబట్టి సౌలు తన జీవితంలో ఏం చేస్తా వచ్చాడంట, దేవునికి వ్యతిరేకముగా దేవుని పిల్లలను చంపే పనిని తన మీద భారముగా వేసుకొని వెళ్తా ఉన్నాడు. అదే దేవుణ్ణి సేవించడం అనుకున్నాడు. ఎవరు? సౌలు. కాబట్టి అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే తన జీవితాన్ని మారుస్తూ వచ్చాడు. తనని చంపినాడా? అరే సౌలా, నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు, నా బిడ్డను చంపావు, నన్ను హింసిస్తూ ఉన్నావు, కాబట్టి నువ్వు చచ్చిపో అని అన్నాడా? అన్లా. అదే కృప. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. సందర్భం ఏంటి? ఎవరు కనపడతారు అక్కడ మనకు అని అంటే, మెఫీబోషెతు కనపడతాడు. ఎవరంట? మెఫీబోషెతు. ఇప్పుడు నువ్వు చెప్పద్దమ్మా, మెఫీబోషెతు ఏ ఇంటికి సంబంధించినోడు? సౌలు ఇంటికి. ఏంటంట? సౌలు ఇంటికి. సౌలుకు మెఫీబోషెతుకు మధ్య ఉన్న సంబంధం ఏంటంట? అబ్బా మనమల్లు. అర్థమైందండి? కాబట్టి సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. కాబట్టి మనం మన జీవితంలో ఆ మెఫీబోషెతు ఏం చేస్తూ ఉన్నాడు? మెఫీబోషెతు మనలాగా కాళ్ళు చేతులు చక్కగా లేవు. ఆయనకేం లేవంట? కాళ్ళు లేవు, కుంటివాడు. కాళ్ళు ఉన్నాయి కానీ పని చేయవు. కారణం ఏంటి? మెఫీబోషెతు ఎట్లా కుంటివాడైనాడంట? యుద్ధ సమయములో ఒక దాది, తనని పెంచుతూ ఉన్న దాది మెఫీబోషెతును తనను చంపుతారన్న భయముతో మెఫీబోషెతు ప్రాణాలు కాపాడబోయి పొరపాటున ఆమె చేతిలోంచి ఏమైపోయినాడంట? బాలుడు కింద పడిపోయి. అట్లా అవిటితనం అన్నది వచ్చింది. మనం ఏం చేస్తాం? మన శత్రువులు మన ఎదురుగా కనపడితే పారిపోతాం. ఇంకా మనమే బలమైన వాళ్ళం, మనకి ఏం చేస్తాం? కదా, ఇట్లా తిట్టుకుంటా పోతాం చేతగాంతనంతో కదా. కానీ దావీదు ఏం చేశాడంట? తెలుసు, సౌలు కుటుంబీకుడు అని తెలిసే ఏమన్నాడు? మెఫీబోషెత్ని రాజు ఎక్కడైతే భోజనం చేస్తారో ఆ బల్ల దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో చూడండి. అయితే మెఫీబోషెత్ అన్నాడు, ఏమన్నాడు? అయ్యా, ఇంతగా నీవు నన్ను ప్రేమించుటకు నేను ఏ పాటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల అన్నాడు. ఏంటట? చచ్చిన కుక్క కదా. ఒక ఆమె అంట ఇదే మెసేజ్ చెప్పింటే ఒక ఆమె ఆరాధన చేసిందంట. ఏమని? అయ్యా, చచ్చిన కుక్క వంటి నా ఎడల నీవు ఎంత ప్రేమ చూపావయ్యా అని. సరే, ఆరాధన వర్తమానం అంతా అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, అందరు ప్రేలాడు చెప్పినాక అంకులు ఉండి ఏమన్నట్టు, ఏం చచ్చిన కుక్క ఇట్రా అని అన్నాడంట. ఏంటట? చచ్చిన కుక్క ఇట్రా అన్నాడంట. ఎవడురా చచ్చింది? నేను చచ్చిందాన్నే? నువ్వు చచ్చినోని, మీ అమ్మ చచ్చింది, మీ నాయన చచ్చిన కుక్కరా అని అనిందంట. అట్లుంటది మన జీవితం. అయితే మెఫీబోషెత్ ఇలా ఎంత బాగా చెప్తా ఉన్నాడు కదా. ఏమని అంటా ఉన్నాడు? అయ్యా, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవేం చేస్తా ఉన్నావు?
ప్రేమను చూపిస్తూ వచ్చావు, కృపను చూపిస్తూ వచ్చావు అని అన్నాడు. కాబట్టి మనము మూడవదిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన కృప ఏంటట, ఆయన కృప. మొదటిగా ఎందుకు ఆరాధించాలో చెప్పాలా పండు? దేవుడు మనలను ఏర్పరచుకొనెను. రెండవది ఏంటంట, దేవుడు మనకు పరిశుద్ధమైన పలకాల, దేవుడు మనకు పరిశుద్ధమైన నిర్దోషమైన జీవితాన్ని ఇచ్చాడు. మరి మూడోది ఎందుకు ఆరాధించాలంట ప్రభును? ఆయన కృప ఏంటంట పలకాల, దేవుడు తన కృపను మన మీద కుమ్మరించెను. రైట్, 3 విషయాలు నేర్చుకున్నాం. మళ్ళీ అడుగుతాం మిమ్మల్ని, మీ ఇద్దరిని, ఓకేనా? రైట్, 4వ ప్రశ్న, క్షమించండి, 4వ అనుభవం ఏంటంట, దేవుడు మనల్ని విమోచించెను. ఏం చేస్తా వచ్చాడంట, దేవుడు మనల్ని విమోచన అన్న మాట ఉంటుంది, రెడీమ్ ఆర్ రెడెంప్షన్ అంటది ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి దేవుడు మనల్ని విమోచిస్తా వచ్చాడు. విమోచన అన్నగా మొట్టమొదటిగా మనకు ఎవరు గుర్తొస్తారు? విమోచింపబడటం అంటే ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తు రావాలా? సాధారణంగా విమోచన అంటానే ఇశ్రాయేలీయులు గుర్తు రావాలా. నిర్గమకాండము 14-15 అధ్యాయాల్లో చూస్తే ఆ మొదటి అధ్యాయంలోనేమో ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు? ఐగుప్తు యొక్క బానిసత్వములో ఉన్నారు. అట్లాంటి వారిని దేవుడు ఏం చేస్తా వచ్చాడంట, విమోచిస్తా వచ్చాడు. ఎట్లా విమోచన జరిగిందంట? దేవుడు చేసిన అద్భుతం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి మోషే ద్వారా తీసుకొని రాబడతా వచ్చారు. అయితే చివరి అద్భుతం ఏంటి? సండే స్కూల్లో చెప్పావు ఇవి, మోషే వరకు వచ్చిందా? కాబట్టి మోషే ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఏంటంటది? అయ్యా మీరేం చేయాలా, ఇశ్రాయేలీయులు అందరికి కూడా పైన మీరు ఒక పశువును వధించండి. ఆ వధించిన పశువును ఏం చేయాలంట, రక్తమును పైన గడపకి అలాగే 2 నిలువు కమ్ములకి మీరు పుయ్యాలి. అయితే అప్పుడు ఏం చేస్తుందంట, వధించే దూత మీ దగ్గరికి రాదు, మీరు బ్రతుకుతారు. అట్లాగూ మీరేం చేస్తారంట, ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తారు అని ప్రభు చెప్పాడు. అంతే కదండి. కాబట్టి విమోచన, అక్కడైతే ఆ గొర్రెపిల్లో ఏ పశువు వధించబడిందో, మరి నేనా విమోచన కొరకై దేవాతి దేవుడే ఏం చేస్తా వచ్చాడంట, ఆ కలువరి శిలువలో వ్రేలాడదీయబడతా వచ్చాడు. కాబట్టి మనము ఆయన ద్వారా విమోచింపబడతా వచ్చినాం. 4వదిగా ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే, దేవా నీవు నన్ను విమోచించావు. ఏంటంట పండు? రైట్, విమోచించావు. ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు 4వదిగా ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నీవు నన్ను విమోచించావు. ఇందాక గిఫ్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు విమోచన అంటే ఏంటో చెప్పమంటారా? విమోచన అంటే ఇప్పుడు నేను ఒక పెన్ను 10 రూపాయలు పెట్టి కొన్నా. ఏంటట? 10 రూపాయలు పెట్టి కొన్న తర్వాత నేను ఆ పెన్నును స్వేచ్ఛగా వదిలేసినాను అనుకో, అదేమవుతుంది? విమోచన. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే, అందరికీ పెట్స్ తెలుసు కదా, పెట్ షాప్స్లో పెట్స్ ఉంటాయి. అంటే మనకి బాతులు కానివ్వండి, లేదంటే పంజరంలో చిలకలు కానివ్వండి, స్పారోస్ పిచ్చుకలు కానివ్వండి, అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఎక్కడ ఉంటాయి? బంధించబడి ఉంటాయి. మనము డబ్బులు ఇచ్చి కొని వాటిని ఒక్కసారి అట్లా డోర్ తెరిచామనుకో ఏమైపోతాయి? సంతోషంతో ఎగిరిపోతాయి కదా. అదే విమోచన అంటే. మనల్ని ఏమో దేవుడు విలువ పెట్టి కొన్నాడు. మనల్ని ఏం చేశారంట? స్వతంత్రులుగా జీవించే ఆ జీవితాన్ని దేవుడిచ్చాడు. అదే విమోచన అంటే. కాబట్టి 4వది ఏంటంట? విమోచన. కాబట్టి ఈ 4గింతల అనుభవం ఏంటంట? ఈ 4గింతల అనుభవం. కాబట్టి మొదటిది నువ్వు చెప్పాలా, రెండోది నువ్వు చెప్పాలా? ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలి చెప్పు. మొదటిది
4 అనుభవాలు ఒక్కసారి నేను మీతో పంచుకొని ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభుత్వం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా లోకములో నన్ను నీవు ఏర్పరచుకున్నావు. అబ్రహామును ఎట్లయితే ఏర్పరచుకున్నావో నన్ను నీవు ఏర్పరచుకున్నావయ్యా. లోకము నుండి నన్ను ఏర్పరచుకొని ప్రత్యేకంగా నీ కొరకు జీవించడానికి నాకు నేర్పిస్తూ వచ్చావు. రెండవదిగా చూస్తే, దేవా నా జీవితం అపరిశుద్ధతతో ఉన్నది, అయితే నువ్వు పరిశుద్ధపరచావు, నిర్దోషిగా నన్ను నిలవబెడతా వచ్చావయ్యా, అందును బట్టి నేను ఆరాధిస్తున్నాను అని చెప్పాలి. మూడవది ఏంటంట, దేవా నీవు నా ఎడల కృపను చూపించావు, ఎందుకంటే పాపినైన నన్ను ఎవరు ప్రేమించరు, అపాత్రుడను నీ ప్రేమకు నేను, అయితే నీవు నన్ను ప్రేమిస్తూ వచ్చావు, కారణం అది నీ కృప. నీ కృపను బట్టే నన్ను నీవు ప్రేమిస్తూ వచ్చావు. నాలుగోదిగా ఏంటంట, నీవు నన్ను విమోచిస్తూ వచ్చిన దేవుడవయ్యా అని ఏం చేయాలి, ఈ 4 అనుభవాన్ని తలపోసుకొనొచ్చు మనము ప్రభుని ఆరాధించుదాం. మోకరించండి.
పాట సంఖ్య 448. పాట సంఖ్య 450. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, కృప చే స్థిర పరచబడితిమి, కృప చే స్థిర పరచబడితిమి, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. కాచెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కాచెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే, కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చి పరలోకమునిచ్చే, పూజనీయుని పూజించెదము మనసారా మనము, పూజనీయుని పూజించెదము మనసారా మనము, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చే, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేర్చే, ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పారకుని, ప్రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే, తన కార్యమును మనలో చేసి తన సేవకు పిలచే, తని విధిరగా స్తుతులర్పింతుము వినయముగా మనము, తని విధిరగా స్తుతులర్పింతుము వినయముగా మనము, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, సంగంబునకు శిరసై ఉన్న శ్రీ యేసు ప్రభువే, సంగంబునకు శిరసై ఉన్న శ్రీ యేసు ప్రభువే, సర్వకాలము జయ శబ్దముతో సన్నోతించెదము, సర్వకాలము జయ శబ్దముతో సన్నోతించెదము, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృప చే స్థిర పరచబడితిమి, తన కృప చే స్థిర పరచబడితిమి, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ
దైవాగృహముగా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. బలను సమీపించక మునుపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇక్కడ మనం చూస్తే ప్రభు యొక్క బలను సమీపించడానికి చేరి వచ్చిన మనం మన జీవితంలో ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది ప్రభు యొక్క శరీరము. కాబట్టి మనం మన జీవితంలో ఈ శరీరం దేన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే ప్రభు యొక్క మందిరమును గురించి మాట్లాడుతూ ఉంది. ఒక మాటలో మనం చెప్పాలంటే, లేదా దేవుని సన్నిధి అని చెప్పచ్చు. కాబట్టి ఈ బల్లను సమీపిస్తూ ఉన్నప్పుడు ఎలాగ మనం సమీపించాలా అన్నది మనం నేర్చుకోవాలా కదా. కీర్తనకారుడైన దావీదు అంటాడు, కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనంలో రాయించబడతా వచ్చింది, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో కూడా అనినప్పుడు నేనేం చేసినాను, సంతోషించితిని. కాబట్టి మనం మన జీవితంలో ఈ యొక్క బల్లను సమీపించడం అన్నది మొదటిగా దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే, దేవుని మందిరమును మనము ప్రేమించే వారముగా ఉన్నామా లేదా అన్నది జ్ఞాపకం చేస్తూ ఉంది కదా. ఏంటన్నా దేవుని మందిరాన్ని ప్రేమించడం లేదా దేవుని సన్నిధిని ప్రేమించడం అంటే, దేవుని మందిరమును ప్రేమించడం అని అంటే దానిని పరిశుభ్రపరచడమే. దేవుని మందిరంలో ఏదైనా సరే నీకు ఏ పని ఇచ్చినా పర్వాలేదు, ఆ పనిని నువ్వు ప్రేమిస్తూ చేయాలి. ఆ పనిని నువ్వు ప్రేమిస్తూ చేయాలి. నా మటుకు నా జీవితంలో నేను చెప్పల స్టాండ్లో చాలాసార్లు ఉన్నాను. చెప్పల స్టాండ్లో ఇప్పుడు కూడా ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళు చెప్పల స్టాండ్ పరిచరిస్తే నేను ఎక్కడ సిగ్గుపను, అయ్యో నేను చదువుకుంటున్నానేంటి, నేను ఒక చోట టీచర్గా పనిచేస్తున్నానేంటి అని ఎప్పుడు కూడా నేను అనుకోను. వాళ్ళు ఏది ఇచ్చినా పర్వాలేదు. ఫుడ్ వడ్డించే కాడ సర్వింగ్కి పిలుస్తారు, సిగ్గుపడాల్సిన పని లేదు కదా. మనం మన జీవితంలో నేర్చుకోవాలా, ప్రతిదీ దేవుని మందిరములో మనము చేసే ప్రతి పనికి దేవుడు ఒకరోజు జీతం ఇస్తాడు. మనుషులు ఇచ్చే జీతము మనము తింటే కరిగిపోతుంది. నీకు 50,000 రాని, 1,00,000 రూపాయలు రాని, 2 లక్షలు కానీ చివరికి నీ బ్యాంకు బ్యాలెన్స్ 0 అయింది నెల అయ్యే తలికనంటే నీవు దేవుని మందిరంలో పని చేయట్లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు నీకు జీతం ఇయ్యలేదు అని అర్థం. దేవుడు నీకు జీతం ఇయ్యలేదు అని అర్థం. దేవుడిచ్చే జీతం 5,000తో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు, 10,000తో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించవచ్చు, 20,000తో కూడా నిన్ను ఆశీర్వదించవచ్చు. దేవుని దేవుని ఇంటిలో పని చేయనంత వరకు మనము ఆశీర్వాదము చూడము. నేర్చుకోవాలి, మన పిల్లలకు అదే నేర్పించాలము కదా. ఇంటిలో పని చేయడం వేరు, దేవుని మందిరములో పని చేయడం వేరు. దేవుని మందిరంలో పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. నా జీవితంలో నేను చెప్పగలనండి, ఎన్నో ఉదాహరణలు చెప్తాను. 2015 మార్చి మాసంలో VBS జరుగుతూ ఉంది కమలాపురం రెహబోత్ ప్రార్థనా మందిరం. సుందర్రాజ్ అంకులు పరిచర్య చేస్తూ ఉన్నాడు సేవకునిగా.
దాదాపుగా 4 రోజులు అక్కడ నేను తిమోతంకులు వంట పరిచర్యలో ఉన్నాము. వంట పరిచర్య తర్వాత చివరి రోజు నాకు ఎగ్జామ్ పడింది రాజంపేటలో, ఫిజిక్స్ ఎగ్జామ్. ఫిజిక్స్లో నాకు 80 మార్కులు వచ్చినాయి. 80 మీరు ఇంకో చిన్న కాఫీలు పెట్టి రాస్తారేమో. నేను ఎట్లిచ్చాడంటే దేవుడు సహాయం చేస్తాడు అంతే. కాబట్టి మనం మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించగలిగితే, అయా దేవుని శరీరం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని మందిరమే. అందుకే బైబిల్లో రాయించబడతా వచ్చింది ఏమనంటే, ప్రభు అంటూ వచ్చాడు, అయ్యా నా మందిరమును నీవు వ్యాపారముగా తయారు చేస్తే నేను ఓర్చుకోను అని. ఆయన ఏం చేస్తా వచ్చాడంట? అక్కడున్న వారిని కొట్టడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, డూ యూ స్టిల్ రిమెంబర్ దట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ సో మచ్ వాల్యుబుల్ అండ్ ప్రెసియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుని యొక్క ఈ శరీరంకు సాదృశ్యమైన రొట్టెను సమీపించడానికి వచ్చిన నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుని మందిరము అన్నది దేవుని దృష్టిలో చాలా విలువైనది కదా. దేవుడు అంటాడు, అయ్యా నా మందిరంను నువ్వు సేవించు అని అంటాడు. మనం బల్లను సమీపించడం అంటే ఏదో ఆదివారం టయానికి వచ్చి టయానికి వెళ్ళిపోతే యు ఆర్ నాట్ ఏ సర్వెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నీవు ఎంత గొప్ప పదవైన ఉండొచ్చు, నువ్వు సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, ఒక దేశాన్ని లేదంటే అనేకమైన దేశాలను పరిపాలించే అధిపతి అయి ఉండొచ్చు. అయితే దేవుని మందిరములో నువ్వు పని చేయలేకపోతే వేస్ట్ అంతే. ఒక్క మాటలో చెప్పాలి, అది ఏదైనా సరే, ఏదైనా సరే దేవుని మందిరంలో పని చేయాలి. నువ్వు పని చేయకోకుండా నాకు డబ్బులు ఉందిలే, నాకు బలము లేదులే, నాకేముందిలే, నాకేం కాదు, నా మీద నాకు సహాయం చేయడానికి ఇంతమంది వస్తారులే అని అనుకుంటేవా, స్వగర్వమును దేవుడు సంపూర్ణముగా స్వమూల నాశనం చేయగలడు. నేను చూశాను చాలా మందిని. నేను పరిచర్యకు రాకముందు వేరే అంకులతో వెళ్తా ఉంటే ఒక అబ్బాయిని అడిగాడు, ఏం తమ్ముడు ఈరోజు నీదే కదా మందిరం శుభ్రం చేయాల్సిన బాధ్యత అంటే, అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఏం మాడతాను అంకుల్, నేను మందిరం శుభ్రం చేయాలని మా ఇంట్లో తిన్నే గిన్నె ఎత్తాను అన్నాడు. నమ్ముతారో నమ్మరో 15 రోజుల్లో యాక్సిడెంట్ అయింది. మిమ్మల్ని భయపెట్టాలని ఈ మాటలు చెప్పట్లేదు. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని మందిరంలో పని చేయడం నేర్చుకోవాలి. రాకపోయినా నేర్చుకోవాలి. మనం పుట్టిన వెంటనే అన్నం తింటారా ఎవరైనా? అమ్మ నేర్పిస్తుంది, నేర్చుకోవాలి. కఠినంగానే ఉంటుంది, నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మందిరములో పని చేయడం నేర్చుకుంటామో, ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు చెప్పాల్సిన పని లేదు. అమ్మాయి గిన్నెత్తు, చాలా మంది అంటే రన్నా ఎప్పుడో వీటికి మందిరానికి వచ్చి అమ్మాయి చీపురు పట్టుకుని ఇడుస్తుంది, కానీ ఇంట్లో ఒక పని చేయదన్నా నేర్పించాలా? ప్రేమైన తల్లిదండ్రులారా, బాధ్యత నీదే. కొడుకు పుట్టిని, కుమార్తె పుట్టిని, ఎవరైనా పుట్టని సమన్యాయం పని చేయించాల్సిందే. నీకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నా కూడా పని చేయించాలా, నేర్పించాలా. నేర్పించకపోతే నువ్వు మంచి తల్లివి కాదు, మంచి తండ్రివి కాదు, అంతే. కాబట్టి మనం మన జీవితంలో నేర్చుకోవాలి. దేవుని చిన్న పని కానీలే, నీ శక్తి సామర్థ్యమును బట్టి ఏం చేయాలా? పని చేయాలి. దావీదు ఇదే కోరుకుంటా వచ్చాడు కదా. దావీదు తన జీవితంలో అంటా వచ్చాడు, దేవుని మందిరమునకు జనులు వెళ్దాం అన్నప్పుడు దావీదుకు సంతోషం కలిగిందంట కదా. వెళ్ళిన వాళ్ళు సంతోషంగా వెళ్ళినారో లేదో తెలియదు, కానీ దేవుని మందిరానికి మేము వెళ్తామయ్యా అంటే ఆ మాట విన్నప్పుడు దావీదే సంతోషపడినాడు. మనకుంటుందా సంతోషము? మనకుంటుంది. మనకు దేంట్లో సంతోషం ఉంటుంది అంటే, మా ఇంట్లో ఆదివారం అయ్యే కొద్దీ మీటింగ్ ఎవరికి గుర్తురాదు, చికెన్ మటన్లే గుర్తొస్తాయి కదా. పాపం ఎంత చికెన్ మటన్ తిన్నా రోగాలు పోవు, ఎంతైనా తినండి రోగాలు పోవు. దేవుని మందిరంలో వచ్చి కూర్చో, దేవుడు బాగుపరిస్తే తప్ప ఏ మాత్రం మనల్ని బాగు చేయలేదు. నేర్చుకోవాలి. మనం అనుకోవచ్చు, అయ్యో తినాలి కదా, ఏం ప్రయోజనం? తిన్నాము, తినింది ఏమన్నా 5 గంటలు ఉంటుందా? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు మోషే, చచ్చిపోయినాడా? ఒక్కప్పుడు తినకపోతే సావం. సింపుల్గా చెప్తున్నా, నేర్చుకోవాలా. దేవుని మందిరమే విలువైనది మన తిండి కంటే.
దేవుని మందిరమే విలువైనది మన పని కంటే. దేవుని మందిరమే విలువైనది మన సంపాదించే మనకిచ్చే ఉద్యోగము కంటే. మీరు అనుకోవచ్చు, అన్న ఎందుకన్నా ఉద్యోగం ప్రయారిటీ కదా అని. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? అదే దేవుణ్ణి మనం పక్కన పెట్టామనుకో, దేవుడు ఆ ఉద్యోగం తీసి పారేయగలడు. అర్థమైందండి? ఉద్యోగం దేవుడు ఇవ్వాలనుకుంటే ఏం చేశాడంటే, యోసేపు జీవితంలో ఫరో దగ్గర యోసేపుకు దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏ ఉద్యోగం అది? ప్రధానమంత్రి అన్న ఉద్యోగం. దేవుడు ఏం చేశాడంట, ఫరోతో మాట్లాడినాడు. ఫరో కళను తీసుకొని వచ్చాడు, భవిష్యత్తులో జరగబోయేదాన్ని చెప్పాడు. ఫరోకి అర్థం అవ్వట్లా, ఏంటి కళ? కళ మర్చిపోయినాడు, కళ భావం మర్చిపోయినాడు. కళ భావం చెప్పేందుకు యోసేపును దేవుడు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడంట? చెరసాల లోపల నుండి తీసుకొని వచ్చాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుణ్ణి నీవు ప్రేమించగలిగితే నీకు ఉద్యోగం వస్తుంది అంతే. ఉద్యోగాలు అన్నా కూడా నీకోసం దేవుడు ఒక పోస్టింగ్ పెడతాడు అంతే. నమ్మకంగా ఉండాలా, పని చేయాలి, దేవుని మందిరంలో పని చేయాలి, నేర్చుకోవాలా. నా జీవితంలో నేను చాలా చక్కగా చెప్తా, నేను పరిచర్యకు వచ్చిన దానికంటే కూడా ముందు నేను దేవుని మందిరంలో చక్కగా పని చేసేవాడిని. 5కు 6 వెళ్ళేవాడిని. ఇంటికాంచి నీళ్లు తీసుకొని వెళ్ళి మరి మాపేసి మందిరంలో తుడిచేవాడిని. నాకు తెలుసు, ఆ విషయాలన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ విషయాలు తలుచుకున్నప్పుడు నాకు కనిపిస్తాయి, ప్రభువా, మందిరంలో పని చేసే చీపురు పట్టుకుని ఊడ్చే నన్ను, మందిరంలో చాపలెత్తేసే నన్ను, ఈరోజు నువ్వు నన్ను పరిచర్యకు పిలిచి ఏం నేర్పించు అంటే పని చేయడమే. మీరు అనుకోవచ్చు, హెబ్రోన్లో ఎక్కువగా పనులు తప్ప వాక్య పరిచర్యకు ప్రాధాన్యత ఉండదు ట్రైనింగ్ గాడ్ సర్వెంట్స్కి. కారణం ఏంటంటే, నువ్వు పని నేర్చుకోగలిగితే, డిసిప్లిన్ నేర్చుకోగలిగితే, ప్రభు ఏ చెప్పిన ప్రభువా నేను చేస్తానని చెప్పగలిగితే ప్రభు పని చేస్తాడు అంతే. నేర్చుకోవాలి కదా, దేవుని మందిరంలో పని చేయడం నేర్చుకోవాలి. మన పని మనం చేయగలిగితే దేవుని మందిరంలో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు కదా. కీర్తన గ్రంథంలో 24:10 ఒక మాట ఉంటుంది. ఏమంటాడు? నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మనం ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే దేవుని దృష్టిలో ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినట్టు? 1000 రోజులు ఆబ్సెంట్ కదా. 30 రోజుల పని దినాలు ఉంటే ఒక్కరోజు పోకపోతే కూలి ఎంత పోతుందండి? 300-400 పోతుంది. మరి 1000 రోజులు పోకపోతే 1000 రోజులు పోకపోతే దాన్ని పూరించాలంటే 1000 రోజులు మళ్ళీ రావాలి మనం కదా. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని మందిరానికి రక్షింపబడి దేవుని మందిరానికి వస్తూ ఆగిపోయే ఒక క్రైస్తవుడు తన జీవితంలో కష్టాలను ఎట్ట తెచ్చుకుంటాడంటే ఇట్నే, దేవుని మందిరానికి రాకపోవడం. ఇక్కడ అదే నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. ఏమన్నాడు? అయ్యా ఇది నా శరీరము అన్నాడు. ఏంటంటే ఇది ఆయన శరీరము. కాబట్టి ఆయన శరీరం అంటే ఏంటి? ఇక్కడున్న నీవు నేనే. ఆ యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి కొన్నది నిన్ను నన్నే. ఆ సంఘమే ఆ శరీరము. కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలా? ప్రభువును ప్రేమించడం అంటే దేవుని మందిరంను ప్రేమించాలా కదా. చాలా మంది అనుకుంటారు దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే ఏదో వాళ్ళకు వచ్చే దాంట్లో దేవునికి కానకిస్తే సరిపోతుందని, దశంభాగం ఇస్తే అదంతా వేరేది. ఫస్ట్ ఇవ్వాల్సింది నీ సమయము, నీ బలము. ఇది కావాల్సింది దేవునికి. నీవు దేవునికి ఒకవేళ ఇచ్చే స్థితిలో లేకపోయినా పర్వాలా, నువ్వు ఇకపోయినా పర్వాలా, నీవు మరలా చెప్తున్నా, నీవు దేవునికి దశంభాగం ఇయ్యలేని స్థితిలో ఉన్నా, నీవు దేవునికి కానుక వేసే స్థితిలో లేకపోయినా దేవుడు బాధపడ్డు. కానీ హృదయం ఇచ్చుంటే ప్రభు సంతోషపడతాడు. నువ్వు హృదయమే ఇవ్వకుండా, దేవుని మందిరంలో పనే చేయకుండా, దేవుని మందిరానికే రాకోకుండా ఉంటే దేవుడు ఎట్లా సంతోషపడతాడు? ఇందుకోసమైనా ప్రభు తన శరీరాన్ని నీ కొరకు నా కొరకు అప్పగించింది. విలువ తెలియట్లా మనకు కదా. దేవుడు అన్నాడు అనుకో, అరే నువ్వు రక్షింపబడాలంటే 1,000,000 నాణ్యాలు తీసుకున్న పరలోక రాజ్యం ఇచ్చా అంటే అప్పుడు ఏం చేస్తాడు మనిషి? ఏం చేస్తాడు? నిద్ర మాని ఏంటంట ఆకలి దప్పికలు అణుచుకొని మరీ పని చేస్తాడు. ఎందుకు? ఆ స్వర్గాన్ని పోవాలని. దేవుడు ఈరోజు మనకు క్రైస్తవులని పిలువబడే మనకు దేవుడు అయా నీకు పరలోక రాజ్యం ఉంది అని చెప్పాడు కాబట్టి విలువ తెలియట్లా. ప్రభు అన్నాడు అనుకో, అయ్యా 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరలోకం ఇస్తా అన్నాడు అనుకో, ఏం చేస్తాం? ఇంట్లో బాగలేకపోనిలే, ఇంట్లో బిర్యానీ ఉండిలే, నీకు స్వర్గం కావాలి అని అన్నప్పుడు ఏం చేస్తావు? ఉంటావు. దేవుడు కక్ష సాధింపు చర్య చేయలే. ప్రేమైన సోదరుడా, నేర్చుకో. దేవుని మందిరమును మనం ప్రేమించడం మన జీవితంలో భాగం అవ్వాలి. ఎవరు చెప్పాల్సిన పనిలా కదా. మనం మన ఇంట్లో తిన్నే గిన్నె అట్టే పెట్టామనుకో, భార్య ఎత్తలే, భర్త ఏం చేస్తాడు? ఎత్తుతాడు కదా. మందిరంలో నేను చాలాసార్లు చూస్తా, ఏవైనా సరే కింద చిన్న చిన్న పేపర్లు ఉంటాయి, ఏవైనా సరే కొంచెం డట్టిగా ఉందనుకో అట్నే పోతుంటాం కదా.
నేర్చుకోవాలా. ఎవరు చెప్పాల్సిన పనిలే. మన ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటాం, ఎంత శుభ్రంగా పెట్టుకుంటాం. మీరు అనుకోవచ్చు, అన్న మా ఇల్లు భలే దరిద్రంగా ఉంటుందన్న అంటారేమో. ఎవరు ఉంచుకోరు అట్లా కదా, నీట్గా పెట్టుకుంటారు. మరి దేవుని మందిరం నేర్చుకోవాలి. ఇదే దేవుని ప్రేమించడం అంటే. దేవుడు ఇదే నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా. అంతేకాదు ఆయన అన్నాడు, అయ్యా 1 కొరింథీ పత్రిక 6:19 రాయించబడినట్లు, అయ్యా మీ దేహము దేవునికి ఏంటంట, ఆలయమై ఉన్నది. కాబట్టి ఒకవైపేమో భౌతికపరమైన దేవుని మందిరము, రెండోదేమో ఆత్మ సంబంధమైన దేవుని మందిరము కదా. నేర్చుకోవాలి. ఒకవైపు మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉండి మన హృదయంను శుభ్రం చేసుకోవాలి. వస్తాయి, చాలా తలంపులు వస్తాయి, గర్వపు ఆలోచనలు వస్తాయి, నేనే గొప్ప అన్న తలంపు వస్తుంది, నేను చేసినట్లు ఎవ్వరు ఇది చేయరు అన్న ఆలోచన వస్తుంది, ఇక్కడున్న వారందరిలో నేనే గొప్ప అని అనిపిస్తుంది. కాకపోతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనం తగ్గించుకోవాలి. హ్యూమిలియేషన్ అంటారు వాటిని, లేదా మనల్ని మనం తగ్గించుకోవడం అని అర్థం కదా. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు ఏం చేస్తాడంటే ఒకరోజు హెచ్చిస్తాడు, అనేకులు ఎదుట హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకునేది దేవుని దగ్గరే, అయితే హెచ్చింపబడేది ప్రజలందరి ముందు. ఏది కావాలా, అందరి ముందర అదే దేవుని ముందర హెచ్చించుకొని ప్రజలందరి ముందర అవమానపడతావా, లేదంటే దేవుని దగ్గర తగ్గించుకొని ప్రజలందరి ముందర హెచ్చింపబడతావా? అది నీ చేతిలోనే ఉంది కదా. కాబట్టి నేర్చుకోవాలి. కాబట్టి మనం మన జీవితంలో ఇది ఆయన శరీరము, ఆయన శరీరం దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే ఆయన సన్నిధిని, అలాగే ఆయన మందిరమును గురించి మనతో మాట్లాడుతూ ఉంది. ఎలా ఉంది, మనం దేవుని మందిరంలో మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన దేవుని మందిరంలో మనం ప్రభుని ఎట్లా సేవిస్తూ ఉన్నాం, మన దేవుని మందిరంకు ఎలా పరిచర్య చేస్తూ ఉన్నాం మందిరంలో అన్నది జ్ఞాపకం చేస్తూ ఉంది. చేస్తున్నావా? నిజముగా ఇన్నేళ్లలో ఒక్కరోజన్నా మందిరంలో శుభ్రం చేసావా? ఒక్కసారైనా నువ్వు మందిరంలో బూజు కొట్టావా? ఇది ప్రభు అడుగుతాడు. మనం అడగకపోవచ్చు, ఏముందిలేనా ఇందులో అని ప్రభు అడుగుతాడు. చిన్న చిన్న విషయాలను దేవుడు చాలా జాగ్రత్తగా చూస్తాడు. మనకు చాలా చిన్న విషయాలు కదా, ఆ చిన్న విషయాలని దేవుడు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు కదా. చిన్న విషయంలో నమ్మకస్తుడు ఉంటే దేవుడు ఏమన్నాడు, మొదటిగా ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు, ఇంకొకరికి 2, ఇంకొకరికి 5. 5 ఇచ్చినోడేమో 10 చేశాడు, 2 ఇచ్చాడేమో 4 చేశాడు, 1 ఇచ్చినోడేమో భూమిలో పాతి పెట్టాడు. అయితే 2 ఇచ్చినోడు 4 చేసింటే దేవుడు అన్నాడు, కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నీకేం చేస్తాను, నిన్ను నేను గణపరుస్తున్నాను అని అన్నాడు కదా. మనం కొంచెంలో నమ్మకస్తుడిగా ఉండాలి కదా. కాబట్టి నేర్చుకోవాలి. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, మనం బల్లను సమీపిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరములో పరిచర్య పని చేయటం నేర్చుకోవాలి. రండి ఇంకా ముందుకు మనం కొనసాగితే, ఈ యొక్క ప్రభు యొక్క రక్తము దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఇట్స్ ఎ న్యూ కోవెనెంట్. అదేంటంటే నూతనమైన నిబంధన రక్తమును జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి నూతనమైన నిబంధన దేన్ని జ్ఞాపకం చేస్తూ ఉందంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు కదా. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఒక బీరువా తీసుకొని వచ్చినాం మనకు ఇంటికి, ఏం చేస్తాం, దాన్ని రోజుకు ఒకసారైనా శుభ్రం చేస్తాం కదా. దేవుడు ఇంత శరీరాన్ని విలువ పెట్టి కొంటే నోటిని నీ ఇష్టానుసారంగా వాడి, చేతులను నీ ఇష్టానుసారమైన పనులు చేయించుకొని, కాళ్ళను నీ ఇష్టానుసారంగా వాడి దేవుని మందిరానికి వచ్చి మనం అనుకోవచ్చు పాపం చేయడం ఒక లెక్క అయితే, దేవుని మందిరంలో పాటలు పాడకపోవడం కూడా మూగతనమే కదా. చదువు వచ్చింటుంది, పాటలు బుక్ ఉంటుంది, కానీ పాటలు పాడడం రాదు. ఎంత మూగల్లం అంటే ఇది ఆత్మీయ మూగతనం. బైబిల్లో రాయించబడింది, ఒక మూగ దయ్యం చెవిటి దయ్యం వచ్చిందంట. అట్లాగా మన మీదకి కూడా వివిధ రకాలైన దయ్యాలు వస్తాయి పాటలు పాడకపోతే. పాటలు పాడండి, ఏమైపోతుంది, పాటలు పాడుతూ ఒక వాయిద్యం వాయించినప్పుడు సౌలుకు దురాత్మ పోయిందంట. మన జీవితాల్లో ఎందుకు దురాత్మలు అట్నే ఉండిపోతాయంటే కారణం ఇదే, పాటలు పాడము, వాయిద్యాలు వాయించము, ఎప్పుడు మౌనంగా ఉంటాం కదా. నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఆయన రెండోదిగా ఏంటంటే ఆ రక్తము దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే నిబంధన రక్తము. అదే లోకంలోకి పోయినామనుకో, ఎవరైనా పొరపాటున మనల్ని తగిలించినారనుకో బండిలో పోయేటప్పుడు ఏం చేస్తాం, 2 గంటలు తిడతాం మళ్ళీ. 2 గంటలు ఈడ అంతా మీటింగ్ అంతా కలిపి 2 గంటలు ఉండదు కదా. అడిగిన ప్రశ్నలకి ఇట్నే చచ్చిపోయినారో బతికినారో కూడా తెలియదు, వాళ్ళు కళ్ళు తెరిచి కళ్ళు ముచ్చి తప్ప అట్లుంటాం. ఏ ప్రశ్నకి జవాబు చెప్పం. బైబిల్ చదవమంటే బైబిల్ చదవం, పాటలు పాడమంటే పాట. ఇంకెందుకు మనం మందిరానికి వచ్చేది? ఇదేనా నేర్చుకోవాల్సింది మనము.
కాబట్టి దేవుడు విలువ పెట్టి కొన్నాడు. రూపాయి 3 రూపాయలు పెట్టి పెన్నా కొంటే దాన్ని 10 సార్లు రాస్తాం. అట్లాంటిది మనం దేవుడు మనకు విలువ పెట్టి కొన్నది ఎందుకు? దేవుని మందిరంలో వచ్చి కూర్చొని వెళ్ళిపో అని చెప్పనీకి కాదు. కాబట్టి నేర్చుకోవాలా, ఆయన మనకు విలువ పెట్టి కొన్నాడన్నది జ్ఞాపకం చేసుకోవాలా. రెండవది ఏంటంట? ప్రత్యేకమైన జీవితం. ప్రత్యేకమైన జీవితం. ఈ నూతనమైన నిబంధన ద్వారా సంసోను జీవితంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అయ్యా సంసోను, నువ్వేం చేయాలా? ఇలాగిలాగు జీవించాలా. నీ జీవితంలో తినకూడనిది, తాగకూడనిది ఇదే అన్నాడు. మనకు దేవుడు ఎన్నిసార్లు చెప్పింటాడో ఏమని? అయ్యా నువ్వు నా సన్నిధానాన్ని ప్రేమించి సమయానికి రా అని. ఎంతమంది వచ్చారు? 9 లోపు అంతే. మిగిలిన వాళ్ళంతా ఆబ్సెంటీస్. మనం అనుకోవచ్చు ఆబ్సెంటా కాదని. మీకు నిజంగా ఆ సమయము విలువ తెలియాలంటే ఏరోప్లేన్ దగ్గరికి పోవాలి. ఎప్పటికైనా ఫ్లైట్ దగ్గరవి, ఫ్లైట్ 9కి అయితే నేను 10కి పోతాను అనుకో, ఏం చేస్తారు? సెక్యూరిటీ వాళ్ళు ఈడ్చి పక్కన పెడతారు. మనం నీ ఫ్లైట్ పోయింది అబ్బా, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఒకటే మాట కదా. దేవుని సన్నిధి అంటే విలువ లేకుండా పోయిందనుకో, మన విలువను దేవుడు తగ్గిస్తాడు అంతే. మనం అనుకోవచ్చా, నాకు ఆస్తి ఉందిలే, నాకు బలం ఉందిలే అని. అన్నీ దేవుడు జీరో చేస్తాడు. ఒక్కరోజు చాలు. అర్థమైందండి? ఆ మాట మనకు అర్థం అవ్వాలంటే దేవుడు మనకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. ఒక్క చిన్న అదేదన్నా పెట్టాడు అనుకో, ముళ్ళు అయిపోయి కదా. కాబట్టి రెండవది ఏంటంట? ఆయన తన రక్తం ద్వారా మొదటిగా మనల్ని విలువ పెట్టి కొన్నాడు. రెండోదిగా టు లివ్ ఏ సపరేషన్ లైఫ్ లైక్ సంసోనుకు దేవుడు ఏం చేస్తా వచ్చంట? అయ్యా నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించాలి, నాజీరు చేయబడిన వాడవై ఉండాలి. కాబట్టి ఈ రక్తం ఏం చేస్తా ఉందంటే మనల్ని ప్రత్యేకమైన జీవితం జీవించడానికి ఇష్టపడతా ఉంది. అయితే మనమే చాలాసార్లు అట్లా చేయం. ఆయన అంటాడు, అయ్యా నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించు, నీ వేషధారణ, నీ వస్త్రధారణ, నీ మాటలు, నీవు నడక ఇలా ఉండాలని ప్రభు చెప్తే మనము చాలాసార్లు అట్లా ఉండలేం. నేర్చుకోవాలి ఇది కూడా. మూడవది, చివరిది, ఈ రక్తం ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే ప్రభు కొరకు జీవించడాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు కొరకే జీవించాలి, మన కొరకు కాదు కదా. మన కొరకైతే మనం ఏం చేస్తాం? కోట్లు సంపాదిస్తాం. అదే ప్రభు కొరకైతే కొన్ని వందల ఆత్మలు సంపాదిస్తాం. దేని కొరకు బ్రతుకుతున్నామో మన జీవితం మనకే తెలుస్తుంది. ఒక్కసారి పరీక్షించుకుందాం. మొదటిగా ఇది ఆయన శరీరము దేని జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మందిరమును, ఆయన సన్నిధానం గురించి మాట్లాడుతూ ఉంది. రెండోదిగా ఇది ఆయన రక్తము నూతనమైన నిబంధనను గురించి మాట్లాడుతోంది. ఈ నూతనమైన నిబంధన నిన్ను నన్ను ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు అన్నది తెలియజెప్తా ఉంది. రెండోది, నీవు నేను ప్రత్యేకమైన జీవితం జీవించాలి అని తెలుపుతా ఉంది. మూడోది, చివరిది, ప్రభు కోసం మాత్రమే జీవించాలి అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఒకసారి మోకరించండి, వాళ్ళని సమీపించదాం, మనల్ని మనం పరీక్షించుకొని. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షారసంను సమీపించడానికి వచ్చాము. దేవా, మీ వాక్యపు వెలుగులో మీరు బయలుపరుస్తూ వచ్చిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతించగలుగుతున్నాం. కరుణించము దేవా. దేవా, ఈ చెప్పబడిన ప్రతి మాట నా జీవితంలో, మా జీవితంలో ఫలింపులోనికి రాగలుటకు మీరు సహాయం చేయండి. ప్రత్యేకించి మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షారసంను సమీపిస్తుండగా యోగ్యకరమైన గుంపులో ఉండి సమీపించుటకు కృపను చూపించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ప్రేమగల అట్లా ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలు. ప్రత్యేకించి మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను దేవా మేము పాలు పొందుచున్నగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. కాబట్టి ఆయన ఒక రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పాను నేను. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రీతండ్రి, మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా కడిగి పవిత్రపరిచి యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలు. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా అనేకులను దేవ మీరే రక్షిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఐక్యంగా పాలు పొందారో వారిని దేవ మీరే క్షమించి మరొక తరుణాన్ని మీరు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి మా తండ్రి బేతేల్ సరిహద్దులను దేవ మీరే విశాలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అనేకులు దేవరక్షణ దేవా మాట్లాడు పాప క్రిందికి వచ్చి దేవా అనేకులు నూతనముగా చేర్చబడలాగును మీరు అనుమతించండి. కులాయమక్కను బట్టి స్తోత్రాలు, కరుణించుము దేవా. అట్లు కుటుంబం అంతా రక్షింపబడలాగున మీరు సహాయం చేయండి. అటు సినను బట్టి స్తోత్రాలు, నిహారికక్కను బట్టి స్తోత్రాలు, కరుణించుము. ప్రేమించిన పిల్లలను జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. అటు తిరిగి రాజన్న బట్టి స్తోత్రాలు, ప్రిస్కిలక్కను బట్టి స్తోత్రాలు దేవా. పండు ప్రభాస్ ప్రేమించిన వైష్ణవిని బట్టి స్తోత్రాలు, కరుణించుము దేవ. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. పిల్లలకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, మంచి జ్ఞానమును మీరు దయచేయండి. అటు తిరిగి మోసమోహన్ బట్టి స్తోత్రాలు, భాగ్యమతను బట్టి స్తోత్రాలు, చేస్తున్న పనులు తోడుగుండండి. అటు తిరిగి మా తండ్రి శిరీషాన్ని బట్టి స్తోత్రాలు, వీళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం చేయండి. అట్లాగూ దేవా ప్రత్యేకించి అమ్మ అవ్వ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. మీ దాసులను నన్ను కరుణించము, మంచి ఆరోగ్యం దయచేయము. అటు తిరిగి దేవ 31 రాత్రి జరుగుతున్న దేవ వాచ్ నైట్ సర్వీస్లో మీరే తోడుగుండి మమ్మల్ని బలపరచమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనం లేచి నిలబడి పాట పాడుకుందాం. సమయంలో మనం మన ఈవులను ప్రభుకు సమర్పించుదాం. పాట సంఖ్య 455, మొదటి చరణం మాత్రం పాడుకుందాం. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును తానే యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును తానే యందు. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము. కుల నుండి కూర్చెనుగా నలుది, కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరము రక్త బంధము చే. వేలాది భాషల
నివసించును దారి యందు మనమే ప్రభువుని నివసించును దారి యందు. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తుతించగలుగుతున్నాం. మిగిలిన సమయం దేవునికరంగా ఉంచండి. చెప్పబడిన మాటలు నాలో మాలో నీరు కట్టి ఫలింపజేయండి. ఎవరు ఎటువంటి పరిస్థితులు గుండా వచ్చారో, ఏ ఆర్థిక ఇబ్బందులు, ఏ కష్టాలు, ఇబ్బంది, శ్రమలు, నిందల అవమానంతో వచ్చారు, అటు వారిని మీరు కనికరించి బలపరచమని. దేవా, మేము మా గృహములకు వెళ్తున్నాం. లోకంలో నుండి వచ్చే ప్రతి దేవా శత్రువుని జయించగలిగే బిడ్డలంగా ఉండటకు మీ జ్ఞానము, మీ కృపను దేవా మీరు మాకు దయచేయమని వందనములు చెల్లిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకు ఎప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమె.